దుగ్గిరాల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పురవేదిక వద్ద గురువారం సాయంత్రం గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ 38వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దేటి యోహాన్ అధ్యక్షత వహించారు. తొలుత జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. అనంతరం పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా నైపుణ్యత కనబరిచిన సభ్యులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో పరిషత్ గౌరవ సలహాదారులు షేక్ సుభాని, మండల ప్రత్యేక అధికారి టి నరసింహారెడ్డి, తహసీల్దార్ ఐ సునీత, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, సిపిఎం పార్టీ నాయకులు జెట్టి బాలరాజు, మల్లేశ్వరి, మేరీ, సుజాత, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోహాన్, సుభాని మాట్లాడారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల పురవేదిక వద్ద పద్మభూషణ్ గుర్రం జాషువా 55వ వర్ధంతి, ఆ రీతిగానే పద్మభూషణ్ గుర్రం జాషువా కళా పరిషత్ 38వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఐ సునీత గారు మన తహసీల్ గారు చేసి ఉన్నారు. అంతేగాక ఆమె చేతుల మీదుగా వచ్చిన ఆఫీసర్ గారి చేతుల మీదుగా పేదలకు అనగా దుప్పట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకా డబ్బుల ప్రదర్శనలు, జానపద నృత్య ప్రదర్శనలు, సత్యహరిశ్చంద్ర నాటకం, అనేక ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ కార్యక్రమం అందరూ కూడా వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్తు 38వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ గారు ఎం సింతా గారు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా పేదలకి దుప్పట్లు పంపిణీ చేశాం. అదేవిధంగా ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, గుర్రం జాషువా గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన రచనల ద్వారా సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. వారి అభివృద్ధికి వారు చేసిన కృషి ఎనలేనిది.